లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు 2వ తారీఖు ఆగస్టు నెల ఆదివారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 14వ అధ్యాయము వచనములు 13 నుండి 21 వరకు. 5,000 మందికి ఆహారము. యేసు ఈ వార్త విని అచట నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున ఆయనను కాలినడకన వెంబడించిరి. పరిచయం. యేసు ఒడ్డు చేరి గొప్ప జన సమూహమును చూసి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందరు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరం లేదు, మీరే వీరికి భోజనము సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకొని రండు అని చెప్పి యేసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ళ మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూసి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు క్రీస్తు అద్భుతమైన కని విని ఎరుగని, ప్రపంచంలో కని విని ఎరుగని, క్రీస్తుకు ముందు కానీ క్రీస్తుకు తర్వాత కానీ ఇటువంటి అద్భుత కార్యము ఎప్పుడూ కూడా ప్రజలు చూడలేదు. ఆశ్చర్యచిత్తులైరి. ఆయన్ను వెంబడిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే, ఆయన ఏ ఊరు, ఏ పట్టణం, ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలోనే ప్రజలందరూ ఎక్కడి నుండో వచ్చి పక్క ఊర్లోను పట్టణాల నుండి వచ్చి ఆయన ప్రసంగమును లేకపోతే ఆయన యొక్క పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను, ప్రభు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలను వివరిస్తూ ఉండగా వాళ్ళందరూ విని ఆనందించి సంతోషించేవారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థతలను పొందుతూ ఉండేవారు. ఈ విధంగా జరిగిన రోజులవి. అయితే ప్రభు క్రీస్తు ఈరోజు ప్రజలందరినీ, ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలందరినీ చూసి ఆయన మనసు తరుక్కుపోయింది. అనారోగ్యంతో ఉన్నవారు అందరికీ స్వస్థతలను అనుగ్రహించారు. అయితే అప్పుడు శిష్యులు అంటున్నారు, ప్రభు పొద్దుగూకిపోతుంది, ఇంకా సాయంత్రం అయిపోయింది, వీళ్ళందరినీ పంపించేయండి. పల్లెపట్టుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆహారం తెచ్చుకొని వాళ్ళ పిల్ల పాపలతో ఉంటారు కదా అని చెప్పారు. వెంటనే యేసయ్య, లేదు మీరే వారందరికీ కూడా ఆహారాన్ని సమకూర్చండి, పెట్టండి అని అన్నారు. అప్పుడు శిష్యులు అంటున్నారు, మా దగ్గర ఏం లేవు ప్రభు, 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి తప్పించి మరి ఇంతమందికి మనం భోజనం పెట్టాలంటే మన వల్ల కాదు, పంపించేయండి వీళ్ళని, పల్లె పట్టులకి వెళ్ళిపోతారని. అప్పుడు యేసయ్య ఆ శిష్యుడితో చెప్పారు, అయితే 5 రొట్టెలను 2 చేపలు నా దగ్గర తీసుకొని రండి అని చెప్పగానే 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని వచ్చి ప్రభుకి ఇస్తున్నారు. అవి యేసయ్య ఆ రొట్టెలను ముక్కలు విరిపి ప్రార్థన చేశారు తండ్రి దేవునికి. ప్రార్థన చేసి ముక్కలు విరిపి శిష్యులకి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు వాళ్ళందరినీ కూడా
ఆ యొక్క పచ్చిక బయళ్ళలో ఆ గడ్డిలో కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత ఈ యొక్క ముక్కలన్నిటినీ కూడా ఈ బ్రెడ్ ముక్కలను చేపలను ఇవ్వండి వాళ్ళకి అని చెప్పి పంచిపెట్టండి అని శిష్యులకు ప్రభు క్రీస్తు ఇచ్చి ఉన్నారు. వెంటనే వాళ్ళు పంచారు, మొత్తం అందరికీ పంచారు. అందరూ సంతృప్తిగా హ్యాపీగా ఆనందంగా కడుపు నిండా తిన్నారు, హాయిగా ఉన్నది. ఇంకా ముక్కలు చూస్తే 12 గంపలకి ఎత్తారు ఆ బ్రెడ్ ముక్కలను చేపలను. ఆశ్చర్యం. అక్కడ పిల్లలు స్త్రీలు తప్పించి కౌంట్ చేస్తే సుమారు మగవాళ్ళు అంటే పురుషులే 5,000 మంది ఉన్నారు. అంటే 5,000 మంది కంటే అక్కడ 6, 7, 8, 9,000 మంది అయినా ఉండొచ్చు. అంతమందికి ఈ 5 రొట్టెలను 2 చేపలను పంచిచ్చి ఒక గొప్ప అద్భుతాన్ని, కని విని ఎరుగని అద్భుతాన్ని ప్రభు క్రీస్తు వారి ముందు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నిజం, ఇది అద్భుతం, ఇది కని విని ఎరుగనిది. అంత అద్భుతకారుడు మన ప్రభు అయిన క్రీస్తు. నీకు నాకు చేయలేరా? నీకు అనారోగ్యం అయితే చేయలేరా ఆ స్వస్థత? నీకు ఆపదైతే ఆయన పట్టుకోరా నిన్ను? నీకు ఆహారం లేకపోతే ఆయన ఆహారం ఇవ్వలేరా? ప్రభు క్రీస్తుకు అసాధ్యమైనది ఇహపరలోకాలలో ఎక్కడా లేదు అని మనం విశ్వసించాలి, నమ్మాలి. మనకు ఆయన తప్ప వేరే ఆధారం లేదు. ఆయనే మన ఆధారం, మన సర్వస్వం, మన ఊపిరి, మన జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు ఈ యొక్క విశ్రాంతి దినములో ఆదివారం రోజున ఈరోజు మనకు ఈ గొప్ప అద్భుతాన్ని చేసి చూపించారు. కాబట్టి ఈ అద్భుతాన్ని స్మరించుకుంటూ ప్రభు క్రీస్తుతో మనం చేపట్టుకుని నడుచుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, యేసయ్యా, ఇదిగో చిన్న వాక్య పరిచర్యను ప్రభువా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా దీవించండి తండ్రి. మాకు ఆరోగ్యాలను ప్రసాదించండి. మాలో ఉన్న సమస్త అనారోగ్యాలని యేసు నామములో స్వస్థత జరుగునుగాక, తొలగిపోవునుగాక. యేసు నామములో స్వస్థత జరుగునుగాక. యేసు నామములో గొప్ప అద్భుతం జరుగునుగాక. ఆమేన్. ఈ వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు నెలకొనుగాక, నింపబడునుగాక. ఆమేన్. ఈ వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన ఆరోగ్యాలు కలుగునుగాక. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.